మరి ఇలా బంగ్లాదేశ్ని విభజించాలా, ఇంకో ఏదైనా మార్గం ఉందంటే ఒక అద్భుతమైన అస్త్రం భారత్ చేతిలో ఉందండి. అదేంటంటే నదీ జలాలని ఆపడం. ఇది పహల్గాం దాడి ఏప్రిల్ 22 తర్వాత వెంటనే భారతదేశం ఆపరేషన్ సింధూర్ కంటే ముందే భారతదేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సింధు జలాల్ని, ఏది ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్ లో పెట్టేసింది, నిలుపుదల చేసేసాం. ఏది బ్లడ్ అదేవిధంగా వాటరు ఒకే దారిలో వెళ్ళవు అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పేశారండి. బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో త్రూ ఏ సింగిల్ రూట్ అని చెప్పేశారు. సో పాకిస్తాన్కి అతిపెద్ద పనిష్మెంట్ ఏంటంటే సింధు జలాలను 1960 తర్వాత ఆపేయడం. ఇప్పుడు అదే మార్గం ఈ రోజు బంగ్లాదేశ్ దగ్గర మనకు ఉంది, ఇంకా అతిపెద్ద మార్గం. ఎందుకంటే ఒకటి వినండి, బంగ్లాదేశ్ 1,44,000 చదరపు కిలోమీటర్లు ఉండి ఎంటైర్ బంగ్లాదేశ్ లో ఒక 5 to 10% బంగ్లాదేశ్ భూభాగం మినహాయిస్తే మొత్తం 95% భూభాగం బంగ్లాదేశ్ లో మొత్తం ఎక్కడుందో తెలుసా అండి? గంగా బ్రహ్మపుత్ర నదులు కలిసి ఏర్పాటు చేసిన వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా అంటారు దాన్ని. ఆ డెల్టా ప్రాంతంలో అతి సారవంతమైన ఒండ్రు నేలలు ఉన్న డెల్టా ప్రాంతంలో ఉంది బ్రహ్మపుత్ర గంగా. అంటే